మా ఇంట్లోని మా ఆవిడే వంట చేసి మీ ఇంట్లోని మా ఆవిడే వంట చేస్తే సమానత్వం ఉండదు. అంటే నేను వంట చేస్తే మీకు నచ్చుతుందో లేదో అని. మీరు వండింది ఎలా ఉన్నా తింటా, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటా. పక్కానా? పక్కా. నాకు కలిసింది కూడా అదేలే. ఆ? అదే అంటే దుమ్ము లేపేస్తాను చూడండి. ఆ. అమ్మా వాడినేదో చేసేస్తానన్నావు. చేస్తుందిగా వంట. అన్నీ కరెక్ట్ గా వేసి చేస్తే అది వంట, అదే ఈ డబ్బాడు కారం వేసి చేస్తే అది మంట. అదంతా నేను చూసుకుంటానులే. అల్లుడు గారు, ఆ. వంటలన్నీ నేనే చేశాను. అదే సమానత్వం. వడ్డించమంటారా? ప్రతిసారి మీరు వడ్డిస్తే సమానత్వం ఉండదు. మేము వడ్డిస్తాం, మీరు తినండి, తర్వాత మీరు వడ్డించండి, మేము తింటాం. ఎందుకు అల్లుడు గారు, నేను వడ్డిస్తాను, మీరు తినండి. అదిగో సమానత్వం పాటించట్లేదు. మావయ్య గారు మీరు తినరా? లేదు అల్లుడు గారు, ఇవాళ ఉపవాసం. కావాలంటే మీకు వడ్డించి హెల్ప్ చేస్తాం. సరే అయితే. ఓకే. తినాలి. అంజు, ఎలాగోలా మంట గురించి ముందు మనం తినేద్దామే, తర్వాత తింటాడు, సరదా తీరిపోతుంది. ముందు మనకు సరదా తీరుతుంది. అమ్మ కదా, ఈ ఒక్కసారికి తినవే ప్లీజ్. అమ్మో ప్లీజ్. గట్టిగా. అమ్మా కూరలో కారం వేసావా, కారంలో కూర వేసావమ్మా, మంట ఎక్కిపోతుంది. అల్లుడు బాబు, నేను మొత్తం తినేశాను. ఎలా ఉన్నా ఒక్క మెతుకు కూడా మిగల్చుకుంటూ తింటానన్నారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా తినాలి. ప్లేట్లో ఒక మెతుకుంది, ఇది మిగల్చకుండా తినేస్తున్నా. నాకు డౌట్, నువ్వు సరదా తీరుస్తాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నావు. అది వాడికా నాకా? నాకు నాకు కూడా మండుతుంది కదే. నీ ఇంకమ్మా నోరు మూసుకుని ఉంటే మా ఆయన ఒక్క టార్చరే నాకుండేది. బాహుబలి బాణాలు అని నన్నే బలి చేసావు కదే. నాకు ఒకటి అర్థం కావట్లేదు, మనం వేసిన ప్రతి ప్లాన్ బెడ్స్ కొడుతుంది, ఎలాగంటావు? మీరు సూపర్ అండి. దేనికండి? మాకు పెళ్ళయి 30 సంవత్సరాల జీవితంలో మీ అత్తయ్య భయపడతాం గాని అడిలిపోతాం గాని ఎప్పుడు చూడలేదయ్యా. మరి అదేంటో మొన్న మీ ఇంటికి వెళ్ళొచ్చిన కాడి నుంచి గజగజ గజ 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 వణికిపోతుంది. ఎప్పుడు నేను చేయలేందే. అక్కడ ఏం జరిగిందో నాకు తెలదు గాని అల్లుడు, నా పులి సపోర్ట్ నీకే. కానీ ఒక మాట, ఏంటండి? నీ వెనకాలే ఉంటా, ఎవరితోని చెప్పకో, ఓకేనా? వేడి నీళ్ళు బకెట్ బాత్రూంలో పెట్టా. చూసావా దీని మదపిచ్చి? మేహోనా. చెప్పానా మన చేతకన్ను పనిలో దూరదురా అని? నువ్వు నా పోలికరా, నీ వల్ల ఏదవుద్దో నాకు తెలీదా? ఎల్లో పైన ఒడియాలు ఎండబెట్టాను, కాకలు రాకుండా కాయి. అల్లుడు బాబు, తోలు తీర్చేసావు. ఇలాంటి అత్తలకి నీలాంటి అల్లుడే కరెక్ట్. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.